రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవానికి బాన్స్వాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిలతో వివాహమైంది. అయితే భవానీ తన స్వగ్రామమైన పాల్వంచకు ప్రసవం కోసం రాగా ఆమెకు బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా ఆసుపత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. భవానీ తనకు ఇబ్బంది అవుతుందని తెలుపగా కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నారు. వైద్యులు వినిపించుకోలేదు. భవానీకి నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. అయితే కాసేపటికే శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బ్రతికేదని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బిడ్డ మృతి చెందినట్లు ఆరోపించారు. ఖర్చు పెట్టుకున్న జీవన్ హాస్పిటల్లో వీళ్ళు ప్రెగ్నెంట్ గా దొరికొచ్చాం సార్. తోలుకొస్తే 3కి దొరికొచ్చిన సాయంత్రం 2:30 3 సార్. దొరికొచ్చినాక మరి అయితే అవుతుందన్నా లేకపోతే కాదంటే నేను వేరే దాకా దొరకపోతే కదా సార్. ఇదేంది ఇప్పుడు చేతికి వచ్చినాక 9 నెలలు మోసినాక నువ్వు ఇట్లా ముర్రు మింగింది ఇది మింగింది అని అది చేస్తున్నారు సార్. ఆసాడలేదు అనుకుంటా తీసుకోపోతుంటే కదా మన నుంచి ఆదాయం బయట తీసుకోపోతుంటుంది కదా. నువ్వు పెద్ద ఆపరేషన్ చేయనుంటివి కష్టపడుతుంది. ఈ నద్దులు కష్టపడి పాలంచకెళ్ళి తీసుకొచ్చి తల్లిగారు పాలంచ ఆడికెళ్ళి తీసుకొచ్చినాము. 2 గంటలకి వెళ్ళి తీసుకొచ్చినాము. పట్టించుకోలేరు. 2000 3000 లంచం అడిగిండ్రు. ఆపరేషన్ కూడా చేయకపోయారు. అట్లా లేదు ఇట్లా లేదు. నేనుండా నేను చచ్చిపోతే ఆపరేషన్ చేయరాని కూడా అన్నది నా పిల్ల. కట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అదే తుర్కామకి ఆపరేషన్ దొరకపోయిండ్రు. మా ఇంటికి వెళ్ళి కాదన్నప్పుడు ఆపరేషన్ పిల్ల ఎంత మంచిగా ఉందమ్మ పిల్ల. తెల్లగింత ఏం లేదు. లంచాలు అడుగుతున్నారు. వేరేటోళ్ళు కూడా లంచాలు అడుగుతున్నారు. నాకు అడిగారు 2000 లంచం అడిగారు. నాకు చేస్తాం మంచిగా చేస్తాం సూదులు ఇస్తాం అవి ఇస్తామని పిల్లలు వాళ్ళు గొడ్డోళ్ళ వస్తాం కదా. పిల్ల బాగులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మీరు కూర్చుని దగ్గర జీతాలు తీసుకుంటా మమ్మల్ని లాస్ చేస్తున్నారు రైతులను. డాక్టర్ సుమన అంత ఎగస్ట్ మాట్లాడుతుంది. సుమన మొత్తం పైసలు లంచం కూడా అడుగుతున్నారు. ఇన్నొద్దులు కష్టపడి సంపాదన చేసుకున్నాడు. బంగారం చదువుకున్నాడు. చదువుకొని మంటలు పెట్టుకున్నాడు. కారణం వాళ్ళే డాక్టర్లే. చక్కగా లేవు. అవి దవాఖాన లెక్కుందా? దవాఖాన రీతి లెక్కుందా? ఈ దవాఖాన మా పిల్లకు కొత్తగా రాగు రాబట్టింది.